మూసీనా? అదొక మురికి కోపమని ఇన్నాళ్ళు అనుకున్న వాళ్లకు ఒక్కసారిగా కళ్ళు తిరిగిపోయాయి. ఉప్పొంగిన మూసీను చూసి పరివాహక ప్రాంత ప్రజలు మాత్రమే కాదు, ఎంజీబీఎస్లోని ప్రయాణికులు కూడా షాక్ తిన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంజీబీఎస్ను ముంచెత్తింది మూసీ. మరి ఇప్పుడు ఎంజీబీఎస్లో పరిస్థితి ఏంటి? మూసీ ముంపు నుంచి ఎంజీబీఎస్ కోలుకుందా? వాచ్ ఇట్. ఎంజీబీఎస్ హైదరాబాద్ ప్రజా రవాణాకు గుండెకాయ. తెలంగాణ, ఏపీకి మాత్రమే కాదు, చుట్టూ 4 రాష్ట్రాలకు ఎంజీబీఎస్ నుంచి బస్సు సర్వీసులను నడుపుతోంది టీజీఎస్ఆర్టీసీ. ప్రతిరోజు 2000 ఆర్టీసీ బస్సులు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. దాదాపు 20,000 మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అలాంటి ఎంజీబీఎస్ బస్టాండ్ను మూసి ముంచివేసింది. మోకాళ్ల లోతు నీళ్లతో ప్రయాణికులను ఎటు కదలనివ్వకుండా చేసింది. మూసి ముంచెత్తడంతో 2 రోజుల పాటు ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి బస్సుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఎంజీబీఎస్ చరిత్రలో గతంలో ఎన్నడూ వరదల కారణంగా సర్వీసులు ఆగిపోయిన పరిస్థితులు లేవు. మూసి ఉధృతి తగ్గడంతో మధ్యాహ్నం నుంచి మళ్లీ సర్వీసులను ప్రారంభించారు. పండక్కి ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రజలు వెళ్లనున్న నేపథ్యంలో సర్వీసులను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గతంలో మాదిరిగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అయితే మూసి ఉధృతి తగ్గింది కాబట్టి ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నట్లు కనిపిస్తోంది. పండుగ వేళ మూసి ఉధృతి అలాగే కొనసాగితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. శుక్రవారం మూసీకి వచ్చిన వరదతో ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోసారి ఎంజీబీఎస్తో పాటు మూసీ పరివాహక ప్రాంతాలు ముంపునకు గురికాకుండా ఉండాలంటే అక్రమ కట్టడాలను తొలగించడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన మూసీ వరద కట్టడికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.